హలో అండి, అందరికీ నమస్కారం. రఘురామ్ కృష్ణరాజు గారిని కస్టోడియల్ టార్చర్ పెట్టిన కేసులో ఐపీఎస్ సునీల్ నాయక్ని అదుపులో తీసుకోవడానికి ఆయన బీహార్ క్యాడర్కి సంబంధించిన వ్యక్తి కాబట్టి బీహార్ వెళ్లారు మన పోలీసులు. ఆయన అక్కడ ఉన్నాడు, అక్కడ హోంగార్డ్ ఐజీగా పనిచేస్తున్నారు. ఆయన వైసీపీ అధికారం ఉన్నప్పుడు డిప్యూటేషన్ మీద మన రాష్ట్రంలో పనిచేశారు. నిజానికి మన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తే, ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాడు జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఆయన, కానీ బీహార్ క్యాడర్లో పనిచేస్తున్నారు. ఆయన ఐపీఎస్ అధికారి. ఆయన డిప్యూటేషన్ మీద వైసీపీ అధికారులు ఉన్నప్పుడు ఇక్కడ పనిచేశారు సిఐడిలో. ఆ పనిచేస్తున్న క్రమంలోనే రఘురామ్ కృష్ణరాజు గారిని కస్టోడియల్ టార్చర్ పెట్టారు. పివి సునీల్ కుమార్ గారు, సునీల్ నాయక్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు పెట్టారనేది కేసు. కస్టోడియల్ టార్చర్ పెట్టారని నిజానికి రఘురామ్ కృష్ణరాజు గారు వైసీపీ ఎంపీనే, కానీ జగన్మోహన్ రెడ్డి గారి విధానాలతో వ్యతిరేకిస్తూ ఆయన విభేదించారు. ఆ విభేదించిన పాపానికి రఘురామ్ కృష్ణరాజు గారిని పుట్టినరోజు నాడు హైదరాబాద్ లో ఆయన్ని ఇంటి నుంచి పట్టకొచ్చి గుంటూరులో నగరపాలెం పోలీస్ స్టేషన్ లో పెట్టేసి ఆయన్ని కస్టోడియల్ టార్చర్ పెట్టారు, చంపాలని చూశారు అనేది నమోదైన కేసు. ఆ కేసులో సునీల్ నాయక్ పేరుంది. ఆయన్ని అరెస్టు చేయడానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు కేసు డైరీ, ఎఫ్ఐఆర్ తీసుకుపోవాలి కదండి. మన రాష్ట్రం కాదు, అక్కడ కోర్టు ద్వారా ట్రాన్సిట్ వారెంట్ తీసుకొని మన రాష్ట్రానికి తీసుకురావాలి. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి తీసుకొస్తున్నప్పుడు ట్రాన్సిట్ వారెంట్ అని తీసుకోవాలి, అక్కడ లోకల్ కోర్టులో తీసుకురావాలి అని అనుకున్నప్పుడు కేసు డైరీ, ఎఫ్ఐఆర్ అన్ని రకాల ఆధారాలు పట్టుకొని తీసుకెళ్లాలిగా. కానీ మన వాళ్ళు ఎందుకో అవన్నీ పట్టుకొని తీసుకెళ్ళినట్టు నిన్న కనిపించలేదు. అక్కడ హోంగార్డ్ ఐజీగా ఆయన ఉన్నారు కాబట్టి ఆయన్ని అరెస్ట్ చేస్తుంటే అక్కడ హోంగార్డ్ అంతా అడ్డుకున్నారు, అరెస్ట్ చేయనిలా. ఆంధ్ర పోలీస్ వర్సెస్ బీహార్ పోలీస్ పెద్ద ఎత్తున ఒక పెద్ద గొడవ. మన వాళ్ళేమో 5-6 ఉన్నారు, వాళ్ళేమో ఒక 30-40 మంది పోగయి ఆయన అరెస్ట్ కాకుండా అడ్డుకునే ప్రయత్నం. మరి హోంగార్డులకు ఉంటుంది, వాళ్ళ బాస్ని అరెస్ట్ చేస్తుంటే ఆపాలనేటువంటి ప్రయత్నం ఉంటుంది కదా, వాళ్ళు ఆపే ప్రయత్నం చేశారు. సరే, ఏదో మన వాళ్ళు కోర్టులో చూసుకుందాం, కోర్టులో మాట్లాడుకుందాం అని చెప్పేసి మన వాళ్ళు ఎట్నో అరెస్ట్ చేసి కోర్టుకి తీసుకెళ్లారు. పాట్నా కోర్టు తీసుకెళ్లారు. పాట్నా కోర్టు తీసుకెళ్తే ఏంది, ట్రాన్సిట్ వారెంట్ ఇవ్వలేము, ఎందుకంటే కేసు డైరీ, ఎఫ్ఐఆర్ లేకుండా అసలు మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి ట్రాన్సిట్ వారెంట్ ఇవ్వకుండా అతను వదిలేయాలని చెప్పి చివరికి అతను వదిలేసి అతను బీహార్ పోలీసులకు అప్పచెప్పి మన వాళ్ళు తిరిగి వెనక్కి వచ్చేసారు. ఎంత అవమానం చెప్పండి, మనకి ఎంత అవమానం చెప్పండి. సరే, ఇప్పుడు మన వాళ్ళు బీహార్ హైకోర్టుకి వెళ్ళాలని అనుకుంటున్నారు. సరే, ఎంత వెళ్ళాలనుకున్నప్పటికీ కూడా ముందే జాగ్రత్తగా అన్ని రకాల ఆధారాలు పెట్టుకుని పోవాలి కదా. వేరే రాష్ట్రానికి వెళ్తున్నప్పుడు, వేరే రాష్ట్రం నుంచి అతను తీసుకొస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలిగా సిచ్యువేషన్. దాని తగ్గట్టే ప్రిపేర్ అయిపోవాలిగా. మళ్ళీ పోయింది చిన్న వ్యక్తి కాదు, ఎస్పీ దామోదర్ గారు పోయారు. ఆయనకి లీగల్గా చాలా నాలెడ్జ్ ఉంది ఆయనకి. అలాంటి స్థాయి ఉన్న వ్యక్తి పోతున్నప్పుడు మనం అరెస్ట్ చేస్తుంది కూడా ఒక ఐపీఎస్ అధికారిని, ఒక ఐజీ స్థాయి అధికారిని. ఆయన బీహార్లో సునీల్ నాయక్ హోంగార్డ్స్ ఐజీగా పనిచేస్తున్నారు, అందుకే హోంగార్డ్ అడ్డుకున్నారు. మా ఐజీని పట్టుకుని తీసుకెళ్తారా మీరని, మా ఐజీని అరెస్ట్ చేస్తారా మీరని. సో కొద్ది జాగ్రత్తలు తీసుకొని పోతే బాగుండేదేమో అని నాకు అనిపించింది. సో ఏదేమైనా రఘురామ్ కృష్ణరాజు గారి కేసు కూడా సీరియల్ ఎపిసోడ్ లాగా కొనసాగుతుంది. అప్పుడప్పుడు విచారణలు, అప్పుడప్పుడు అరెస్టులు, అప్పుడప్పుడు ఆ కేసుకు సంబంధించి అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. సో ఈ కేసులో మరి జగన్మోహన్ రెడ్డి గారు A3గా ఉన్నారు కాబట్టి ఆయన విచారణ ఎప్పుడైనా చూడాలి. లేటెస్ట్ గా ఏంటంటే సునీల్ నాయక్ అరెస్టు అనేది కాకుండా ఇంకొక అప్డేట్ కూడా ఉంది. ఈ కేసు పివి సునీల్ కుమార్ గారు చాలా కీలకం, సిఐడి చీఫ్ గా పనిచేశారు. ఆయనే కస్టోడియల్ టార్చర్ ఆయన ఆదేశాల మేరకే జరిగింది అనేది కేసు. ఆయన మీద రఘురామ్ కృష్ణరాజు గారు కూడా గతంలో ప్రెస్ మీట్ పెట్టి అనేక ఆరోపణలు చేశారు. ఆయన సస్పెన్షన్ కొనసాగిస్తూ పోతున్నారు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు. మేబీ ఆయన జూన్ 30 దాకా ఆయన రిటైర్మెంట్ ఉందంటారు, జూన్ 30కి. అప్పుడు దాకా కూడా ఈ సస్పెన్షన్ కొనసాగించే అవకాశం క్లియర్గా కనపడుతుంది. మరి చివరి రోజైనా సస్పెన్షన్ ఎత్తేసి రిటైర్ చేస్తారా? అప్పట్లో ఏబి వెంకటేశ్వరరావుని జగన్మోహన్ రెడ్డి చాలా ఇబ్బందులు పెట్టి, అంటే నిజానికి ఏబి వెంకటేశ్వరరావు గారి మీద సునీల్ కుమార్ గారి మీద ఉన్నటువంటి ఆరోపణలు ఏం లేవు, కానీ అతని మీద కోపంతో, కక్షతో అతను కోర్టుకు పోయి పర్మిషన్ తెచ్చుకున్నా సరే, ఇంకా పివి సునీల్ కుమార్ గారు కోర్టుకు పోయి ఏం తెచ్చుకోలే. కానీ అలా కాదు ఏబి వెంకటేశ్వర గారు, ఆయన కోర్టుకు పోయి, ట్రిబ్యునల్స్ కు పోయి చాలా పర్మిషన్ తెచ్చుకున్నా నా సస్పెన్షన్ ఎత్తేయండి అని. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తేయలే. చివరికి రిటైర్మెంట్ రోజు కొన్ని గంటల ముందు తప్పని పరిస్థితుల్లో కోర్టు ఆదేశాల మేరకు, కోర్టు చివాట్ల మేరకు తప్పక నచ్చకపోయినా సరే సస్పెన్షన్ ఎత్తేశారు. చివరికి పోలీస్ అధికారిగా సస్పెన్షన్ ఎత్తివేయబడి రిటైర్ అయ్యారు. అంతవరకు ఏబి వెంకటేశ్వర గారి గౌరవం దక్కింది. మరి పివి సునీల్ కుమార్ గారి విషయంలో ఏం జరిగిందో చూద్దాం. అదే సునీల్ నాయక్ అరెస్టులో మాత్రం నిన్న మన వాళ్ళ లోపం చాలా క్లియర్గా ఉంది అనేది నా ఉద్దేశం. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.